సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. ఇవాళ మీకు చాలా ప్రాచీనమైన అంకాళమ్మ మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఈ అంకాళమ్మ తల్లి చాలా ప్రశస్తమైన ప్రాచీనమైన దేవత. అయితే ఈ అంకాళమ్మ తల్లి మంత్రాలు అనేది దొరకడం అనేది చాలా అరుదుగా ఉంది. ఇది మా పూర్వీకుల యొక్క మంత్ర గ్రంథముల నుండి సేకరించిన ప్రాచీన మంత్రం అంకాళమ్మ తల్లిది. ఈ మంత్రం ఉపయోగాలు ఏంటంటే 1008 సార్లు ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు సిద్ధి చేసుకున్న తర్వాత ఈ మంత్రాన్ని ఎటువంటి గ్రహాలు పట్టినా వచ్చినా, ఇంటిలో ఎటువంటి అశాంతి ఉన్నా అలాంటి వాళ్లకు కుంకుమ మంత్రించి వాళ్ళకు పెడితే వాళ్ళకున్న సమస్తమైన గ్రహదోషాలు కానీ, ఇతిబాధలు కానీ, ఇంటిలో అశాంతిగా ఉన్నప్పుడు ఈ అమ్మవారిని తలిసి పెడితే అంతా అమ్మవారి అనుగ్రహం వల్ల సర్దుకుంటుంది. అటువంటి చాలా అద్భుతమైన మంత్రం తెలియజేస్తున్నాను. ఈ మంత్రాన్ని గురూపదేశం తీసుకొని గురువు ద్వారా స్వీకరించి చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది. కాబట్టి సాధక ప్రియులారా, నా ద్వారా గురూపదేశం తీసుకునే వాళ్ళు, ఈ మంత్రాన్ని కావాలనుకున్న వాళ్ళు నా దగ్గరకు వచ్చి మంత్రదీక్ష తీసుకోగలరు. లేదు మేము స్వతహాగా చేసుకుంటామంటే అంత శక్తి రావచ్చు, రాకపోవచ్చు. అది పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి గురు కరుణతో ప్రారంభిస్తే ఏ అమ్మవారైనా కానీ తొందరగా పలుకుతుంది. కాబట్టి సాధక ఉత్తములారా, ఈ మంత్రం వచ్చేసి ఓం ఆదిశక్తి అతిభయంకరి అంకాళదేవత హ్రాం హ్రీం శ్రీం కాళీ మనోనేత్రి బీజాక్షరి తరహామాత భగవతి హైమావతి శ్రీం శ్రీం మహాలక్ష్మీశ్వరి అన్నపూర్ణేశ్వరి రాజరాజేశ్వరి విశ్వరూప ఆనందమోహిని మహమ్మాయి జ్వాలామికి క్షుద్ర విద్యార్థి భద్రకాళి నిద్రాకారణేని చంద్రరేఖ శాంభవి కుటుంబ సంరక్షణార్థ రూపిణి లం లం సత్యబీజాక్షరి శుభకరి నమోం నమః. మంత్రం వచ్చేసి ఈ మాదిరిగా ఉన్నది. 11 రోజులు సాధన అంటే 10 రోజులలో 1008 సార్లు జపం చేయాలి. 11వ రోజు అనేది 108 సార్లు చేసి చివరి రోజున కోడిని బలివ్వాలి, సారాయి పెట్టాలి, కొబ్బరికాయ కొట్టాలి. ఇవన్నీ ఈ విధంగా ఆమెకు నైవేద్యం పెట్టాలి. ఆ విధంగా చేస్తే అంకాళ దేవత యొక్క శక్తి అనేది, అనుగ్రహం అనేది పూర్తి స్థాయిలో వస్తుంది. ఆ వచ్చిన తర్వాత మనము మన కుటుంబ సంరక్షణార్థం చల్లగా ఆ తల్లి చూస్తుంది. అమ్మవారి మంత్రం సిద్ధించిన తర్వాత వదిలేయకూడదు. రోజుకు 11 సార్లైనా కనీసం అమ్మవారి మంత్రాన్ని చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా చేస్తే అమ్మవారి యొక్క చల్లని దీవెనలు కుటుంబం మీద ఉండి కుటుంబాన్ని ఎల్లవేళలా సంరక్షిస్తుంది. కాబట్టి సాధక ప్రియులారా, ఈ మంత్రం అంకాళమ్మ మంత్రం అనేది అతి ప్రాచీనం, అతి పురాతనం అనేది ఏ శాస్త్రాలలోనే ఈ విద్యలు లేవు. కాబట్టి ఈ దేవత యొక్క మహిమ అంత ఇంత కాదు, చాలా అద్భుతమైన శక్తి గల దేవత. ఈ దేవత యొక్క మహిమ వెంటనే పలుకుతుంది, పిలిస్తే పలుకుతుంది ఈ దేవత. కాబట్టి సిద్ధి చేసుకొని మంచి కార్యాలకు ఉపయోగించుకోవచ్చు. ఆమె సిద్ధి అయిందంటే ఖచ్చితంగా ఆమె ఆశీస్సులు ఉంటే కుటుంబం వెలవెలలా కాపాడుతుంది. అన్నానికి, వస్త్రాలకు ఎటువంటి లోటు ఉండదు. జన ఆకర్షణకు ఈ తల్లి అద్భుతంగా పనిచేస్తుంది. ఇక తిరుగులేని శక్తి, పిలిస్తే పలుకుతుంది. కాబట్టి అంకాళమ్మ తల్లి మంత్రాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు, నా ద్వారా గురుదీక్ష తీసుకునే అని అనుకునే వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేసి నన్ను కాడికి రాగలరు. నేను మంత్రాలను ఉపదేశించినందుకు 10,116 నేను కట్నంగా తీసుకుంటాను గురుదీక్షణగా. కాబట్టి మీరు ఆ తల్లిని నిలుపుకునే వాళ్ళు, ఈ తల్లి అనుగ్రహం వలన వాక్కు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ తల్లిని నిలుపుకున్న వాళ్ళు, ఆ తల్లిని ఆరాధించేవాళ్ళు, ఆరాధించాలి అనుకునే వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారని మనవి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.
జై అంకాళమ్మ తల్లి.